హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఎఫ్1 మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఎఫ్1 అంటే మీరు మళ్ళీ అనిల్ రావిపూడి సినిమా అనుకోకండి. ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 అది కాదు. తెలుగు మూవీస్ కాదు. నేను అంటుంది ఇంగ్లీష్‌లో ఎఫ్1 మూవీ అనమాట. సో, ఇది కంప్లీట్‌లీ మీ అందరికీ తెలుసు. ఎఫ్1 అంటే ఫార్ములా 1 రేస్ గురించనమాట. అంటే మనం టీవీలో ఒక్కోసారి స్పోర్ట్స్‌లో చూస్తా ఉంటాం కదా! కార్ రేసులు జరుగుతా ఉంటాయి. సో, దాన్ని ఎఫ్1 అంటారనమాట. సో, ఈ ఎఫ్1 మూవీ రివ్యూ ఏంటంటే బేసిక్‌గా బ్రాడ్ అని ఒక హీరో ఉంటాడు. అదే ఒక యాక్టర్ ఉంటాడు. అతనికేంటంటే ఒక ఔట్ ఆఫ్ ఫార్మ్‌కెళ్ళిపోతాడనమాట. కొన్ని అంటే ఒకప్పుడేంటంటే ఫార్మ్‌లో ఉండేవాడు. తర్వాత ఔట్ ఆఫ్ ఫార్మ్‌లోకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన లైఫ్‌లో ఎఫ్1 రేస్‌లో కమ్‌బ్యాక్ ఇద్దామని చెప్పి అనుకుంటాడు. ఇది కంప్లీట్‌లీ ఎఫ్1 మూవీ స్టోరీ. సో, ఈ అంటే ఎలా కమ్‌బ్యాక్ ఇస్తారు? తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు బేసిక్‌గా జనరేషన్ గ్యాప్ ఉంటది కదా! సో, అట్లాగే ఏంటంటే ఆ జనరేషన్ గ్యాప్‌ని సో, ఎలాగా అతను ఔట్‌కమ్ చేశారు? ఎలాగా ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఎలా గెలిచాడు ఈ ఎఫ్1 అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటదనమాట. సో, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఎఫ్1 గేమ్ ఎలా ఎఫ్1 స్పోర్ట్స్ ఎలా ఉంటదో. సో, మనం సినిమాలో చూసినప్పుడు నిజంగా ఇది నిజంగా సినిమా జరుగుతుందా అన్నట్టుగా మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఏదో నిజంగానే మనం ఎఫ్1 రేస్ ఏదో మనం ఆడియన్స్‌గా చూస్తున్నాము అనే ఒక ఫీలింగ్‌లో మాత్రం ఎఫ్1 మూవీ ఉంటదనమాట. సో, టేకింగ్ అదిరిపోయింది. అండ్ డైరెక్షన్ అదిరిపోయింది. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బావుంటది. మీరొకసారి సినిమా అయితే చూస్తే మాత్రం మీకే అర్థమవుతదనమాట. నాకైతే చాలా చాలా బా నచ్చింది ఎఫ్1 మూవీ. సో, బ్రాడ్ ఇందులోని చాలా బాగా కమ్‌బ్యాక్ ఇస్తాడు. ఆ కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు తీసే సీన్స్ గాని, తను పడే కష్టం గాని, మొత్తం అంతా ఏంటంటే ఈ సినిమాలో ఏంటంటే బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ, టేకింగ్ విధానం చాలా చాలా బావుంటది. అండ్ ఇంకా అంటే కొత్తగా ఉంటది టేకింగ్ కూడా. సో, మీరైతే ఖచ్చితంగా ఎఫ్1 రివ్యూ అయితే చూసేయండి. సినిమాలో అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆడుతుంది. సో, ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్‌లో మీ రివ్యూ అయితే కొంచెం నాకు తెలియజేయండి. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై.